సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనేది ట్రెండ్గా మారింది. అదే రీ రిలీజ్. ఈ రీ రిలీజ్ లో కూడా సినిమాలను చూసేందుకు ప్రేక్షక అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపడం, రీ రిలీజ్ లో కూడా రికార్డు కలెక్షన్స్ వస్తుండడం విశేషం. ఈ మధ్య రీ రిలీజ్ లో కాస్త తగ్గాయి. అయితే కొత్త సంవత్సరంలో మాత్రం ఈ పాత సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి. ఇంతకీ కొత్త సంవత్సరంలో వచ్చే పాత సినిమాలు ఏంటి? ఒకప్పుడు సంక్రాంతికే కాకుండా కొత్త సంవత్సరం జనవరి 1ని కూడా కొత్త సినిమాలు రిలీజ్ చేసేవారు. అయితే సంక్రాంతి అనేది కామధేనువుగా మారాక జనవరి 1న సినిమా రిలీజ్ చేయడాన్ని ప్రొడ్యూసర్స్ లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. న్యూ ఇయర్కి కొత్త సినిమాలు రిలీజ్ చేయకపోవడంతో అదే రైట్ టైం అనుకుని పాత సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. 1997లో మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హిట్లర్ 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాను థియేటర్స్లోకి తీసుకురానున్నారు. ఈ సినిమా టీవీల్లోనూ రావడం లేదు, యూట్యూబ్లో అఫీషియల్గా అందుబాటులో లేదు. అందుచేత థియేటర్లో రిలీజ్ చేస్తే భారీ స్పందన వస్తుందని నిర్మాతల నమ్మకం. అందుకనే హిట్లర్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో వస్తున్న మరో పాత చిత్రం సై. నితిన్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఇది. తెలుగోళ్లకు అసలు అలవాటే లేని రగ్బీ ఆట బ్యాక్డ్రాప్లో రూపొందించిన సినిమా ఇది. అప్పట్లో సూపర్ హిట్ అయింది. నితిన్ క్రిస్మస్కు రాబిన్ హుడ్ మూవీని రిలీజ్ చేయాలనుకున్నాడు, కానీ కుదరలేదు. అందుకనే ఏమో ఈ సై మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి రిలీజ్ జరుపుకుని మంచి కలెక్షన్లు దక్కించుకున్న సిద్ధార్థ్ ఓయ్ మరోసారి పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఒక జనవరి 4న ధనుష్ రఘునందన్ బీటెక్ మూవీ వస్తుంది. దీనికి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది. అప్పటి వరకు చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో పాత సినిమాలను తీసుకొస్తున్నారు. మరి ఈ పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడంతో రిలీజ్కు మళ్ళీ ఊపొస్తుందేమో చూడాలి.